ఏపీసీఐడి మరో వివాదంలో చిక్కుకుంది. సిట్ కార్యాలయం ఆవరణలో కొన్ని డాక్యుమెంట్లను తగలబెట్టడంతో అగ్గిరాజుకుంది. అక్కడ తగలబెడుతున్న పత్రాల్లో ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించినవి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల వివరాలు, హెరిటేజ్ సంస్థ సమాధానం ఇచ్చిన పత్రాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ చీఫ్ కొల్లి రఘురామారెడ్డి ఆదేశాలతోనే తగలబెట్టామని సిబ్బంది అంటున్నారు. సరిగ్గా ఎన్నికల ముందు తగలబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొల్లి రఘురామారెడ్డిపై బీజేపీ, టీడీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు సైతం చేశారు. ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పలు ఆరోపణలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుపై ఇప్పటికే కేసు నమోదై ఉంది. ఇంతటి కీలకమైన కేసుకు సంబంధించిన పత్రాలను ఎన్నికల ముందు తగలబెట్టడంతో అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏం జరుగుతోంది, పత్రాలను కాల్చివేయడానికి కారణమేంటి అనే ప్రశ్నలు, సందేహాలు కలుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఈ కేసుకు సంబంధించి అంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పత్రాలను, కొన్ని డాక్యుమెంట్లను కూడా కాల్చివేస్తున్న సందర్భాలు నెలకొంటున్నాయి. అసలు ఏం జరుగుతోంది, పత్రాలకు సంబంధించిన వివరాలేంటి? ఇక మొత్తం మీద చూసుకుంటే రాజధాని భూ కుంభకోణానికి సంబంధించి కూడా ఇన్నర్ రింగ్ రోడ్ని అలైన్మెంట్ చేశారు. అంటే ఒక ప్రాంతం నుంచి రావాల్సిన ఇన్నర్ రింగ్ రోడ్ని మరో ప్రాంతానికి వేసేందుకు మాస్టర్ ప్లాన్ గీశారు. దీంట్లో హెరిటేజ్ సంస్థకి లబ్ధి చేకూర్చారనేది ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రధానమైన కేసు. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు, నారా లోకేష్, హెరిటేజ్, అలాగే మాజీ మంత్రి నారాయణతో పాటు లింగమనేని ఎస్టేట్ మొత్తం దాదాపుగా 8-9 మందితో కూడా సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించిన కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ని ఈరోజు తెల్లవారుజామున సిట్ కార్యాలయం ఆవరణలో, అంటే దాని కేవలం 100 మీటర్ల దూరంలోనే డాక్యుమెంట్స్ నన్ను కూడా దగ్ధం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మనం ఇప్పుడు విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఏదైతే ఎన్ఎక్స్ ఉందో అక్కడికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిట్ కార్యాలయం అక్కడ ఉంది. ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే డాక్యుమెంట్స్ దగ్ధం చేశారో అప్పటి నుంచి కూడా మీడియాకి అనుమతి ఇవ్వట్లేదు. దాదాపుగా 500 మీటర్ల దూరం నుంచే మీడియాని లోపలికి అనవకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ డాక్యుమెంట్లు తగలబెట్టారు. అసలు డాక్యుమెంట్లు ఎందుకు తగలబెట్టారు, ఏమిటి అనే దానికి సంబంధించి అధికారులు ఎవరు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. మరొక వైపు ఎవరైతే సిట్ చీఫ్ ఉన్నారో కొల్లు రఘురామరెడ్డి, ఈయన వ్యవహార శైలి గత కొంతకాలంగా కూడా అనుమానాస్పదంగా కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే ఈయన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి ఆధారాలు, ఎటువంటి సాక్ష్యాలు లేకపోయినా ప్రతిపక్ష నేతల్ని టార్గెట్గా చేసి కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి టీడీపీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై కానీ, లోకేష్పై కానీ కొన్ని కేసులు కూడా నమోదు చేశారు. చంద్రబాబు స్కిల్ కేసులో దాదాపుగా 55 రోజుల పాటు జైల్లో కూడా ఉండి వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో కీలకమైన కొన్ని డాక్యుమెంట్స్ని తగలబెట్టడం జరిగింది. మనం ఆ డాక్యుమెంట్స్లో విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ప్రధానంగా హెరిటేజ్ అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పేపర్లుగా కూడా క్లియర్గా కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ డాక్యుమెంట్స్కి సంబంధించి ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది, ఎన్నికల సమయంలో ఎన్నికల నోటిఫికేట్ వచ్చిన తర్వాత మరికొన్ని రోజుల్లోనే కొత్త ప్రభుత్వం ఏర్పడబోతున్న దశలో ఎందుకు ఈ డాక్యుమెంట్స్ తగలబెట్టాల్సి వచ్చింది, అంటే లేనిపోని ఆధారాలు లేకపోయినా కానీ తప్పుడు ఆధారాలతో అరెస్ట్ చేశారా అనే అనుమానాన్ని టీడీపీ నేతలైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి వారు చెప్పిన అనుమానాలకు అనుగుణంగానే ఈరోజు ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పి టీడీపీ నేతలైతే సిట్ చీఫ్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు డాక్యుమెంట్లు తగలబెట్టాల్సిన అవసరం ఏంటనేది ప్రధానంగా టీడీపీ నేతలైతే ప్రశ్నిస్తున్నారు.